బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. ఎక్కడున్నారు ఇద్దరు అత్త కోడలు? మేము సమ్మర్ వెకేషన్కి వచ్చాము. సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వచ్చావు చెప్పు? గోవా వచ్చాం. ఎవరైనా గోవా మాన్సూన్లో వెళ్తారు, వింటర్స్లో వెళ్తారు. నువ్వేం సమ్మర్లో వచ్చావు? సమ్మర్లో మాకు కలిసి వచ్చింది. సో అండ్ ఇంకొకటి 1+1 ఆఫర్గా ఇంకొక ఆర్డర్ వచ్చిందనమాట ఆఫర్. ఓకే, అందుకనేసి మేము సమ్మర్లో ప్లాన్ చేసుకున్నాము గోవా ట్రిప్ అనేది. సో చాలా హాట్గా ఉంది, చాలా అంటే చాలా హాట్గా ఉంది అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇవాళ మార్నింగ్, ఇవాళ 24th కదా డేట్, 24th 23rd నైట్ బయలుదేరి 24th అయితే వచ్చేసాము. సో ఇప్పుడు నేను మీకు మేము తీసుకున్న కాటేజెస్ టూర్ అనేది చూపించేస్తాను. ప్రజెంట్ అయితే మా డే 1 ఇన్ గోవా. ఓకే. సో అలా ఎంటర్ అయ్యంగానే మనకి ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు. ఓకే, సో మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా చక్కగా గ్రీనరీ అయితే ఉంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ ఒక 2 చైర్స్ వేసారు అనమాట. అలాగే గ్రీనరీ కూడా చూపిస్తాం మళ్ళీ. ప్రెసెంట్ అయితే ఒక్కసారి లుక్ చూసుకోండి. మేము మా కాటేజ్ ఫుల్గా చూపించలేదు కదా, ఆపోజిట్లో ఎట్లా కనిపిస్తుందో ఇప్పుడు మేము ఉండే కాటేజ్ కూడా సేమే. ఇక్కడ 4 కాటేజెస్ ఉన్నాయి. ఇదంతా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము నిన్న వీడియో కాల్లో చూసి ఇది బుక్ చేసుకున్నాము. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒకసారి కాటేజ్ లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో కాటేజ్ ఎంట్రన్స్ అయితే ఫుల్ వ్యూ ఇలా ఉంది. మేము ఆపోజిట్లో దానికి ఎగ్జాక్ట్గా ఉన్నాము ఇప్పుడు మీకు చూపించే వీడియోకి. ఇప్పుడు మనం కాటేజ్లోకి వెళ్ళిపోతాం, పదండి. ఒక్కసారి చూడండి, పాతకాలం రోజుల్లో లాండర్లు ఉంటాయి కదా, ఇప్పుడు వీళ్ళు అడ్వాన్స్డ్గా దాంట్లో బల్బు పెట్టి ఇలా అనేది సెట్ చేశారు అనమాట. ఓకే, సో చాలా బాగుంది. ఇప్పుడు రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. పద. వెల్కమ్ టు మై రూమ్ టూర్. సో ఇలా ఎంటర్ అవ్వగానే మనకు ఒక రూమ్ అనేది ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ బెడ్ చాలా చక్కగా ఉంది, అంతా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది, హైఫై ఉంది. సో అలా అక్కడికి వెళ్తే అక్కడ చిన్న కబోర్డ్ లా ఇచ్చారు మనం బట్టలంతా స్టోర్ చేసుకోవడానికి. సో ప్రజెంట్ అయితే నేను రాగానే నా బట్టల వరకు అన్ని ఇలా సర్ది పెట్టేసుకున్నాను. నా బట్టలు అయితే ఇంకా అన్ప్యాక్ కూడా చేయలే, నా బ్యాగ్ అయితే ఇక్కడే ఉన్నాయి. మా ఆయనది అత్తయ్యది అక్కడే ఉందన్నమాట. సో ఇక్కడ ఒక బెడ్ ఇచ్చేసారు, అటు సైడ్ ఇటు సైడ్ టేబుల్స్ కూడా ఇచ్చారనమాట. సో మేము ఏసీ కాటేజెస్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ వెదర్కి కంపల్సరీ ఏసీ, లేకపోతే ఇక్కడ ఒక స్టెప్ కూడా బయటకు వెళ్ళాము అనమాట. సో అయిపోయింగానే ఇక్కడ ఒక మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చేసారు. ఓకే, సో ఇగ్నోర్ దిస్ పార్ట్. ఇవన్నీ ఇప్పుడే వచ్చాయి కాబట్టి అన్ప్యాక్ చేసి అట్లా పెట్టేసాము. ఇక్కడ అంతే, ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు, సారీ ఇక్కడ ఒక సైడ్ టేబుల్ ఇచ్చేసారు. ఇలా ఎంటర్ అవ్వగానే ఇది ఒక వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చాలా హైఫై ఉంది, చాలా నీట్ గా ఉంది వాష్రూమ్. ఇక్కడ వాష్ బేస్ ఇచ్చారు, అలాగే జస్ట్ బేసిక్ పెద్దదన్నమాట. ఇక్కడ లోపల నుంచి చూడండి కోకోనట్ ట్రీ ఉంది. బేసిక్ కాటేజ్ దగ్గర అంతా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఇది వాష్రూమ్ లో కూడా ఒక కోకోనట్ ట్రీ ఉంది. ఇది ఆర్టిఫిషియల్ కాదు, రియల్ ట్రీ. దీని ఇట్లా కట్టారు ప్లేస్. యా, సో ఇది సింపుల్ అండ్ క్యూట్ రూమ్ టూర్ అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాత్రం మర్చిపోదు. ఇది కాటేజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో ఉన్న గ్రీనరీ అనమాట. గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు అయితే ఉన్నాయన్నమాట, కొబ్బరి చెట్లు చుట్టూ, అంత మంచిగా ఉంది. సో ఈ కాటేజ్ గురించి కావాలని అంటే ది బేకర్ అనమాట. ఇది ఒక ఫ్యామిలీ రన్ చేస్తున్నారు, చాలా హై మెయింటెనెన్స్ అనమాట, చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పటి క్లీనింగ్, అలాగే ఆ ప్లాంట్స్కి వాటర్ పట్టడము, కిందంతా మట్టి అనమాట కంప్లీట్. సో దానికి కూడా నీట్గా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. సో మేము ఇంకా ఇక్కడ నుంచి మేమున్న కాటేజ్ నుంచి పక్కకే మాకు ఒక రెస్టారెంట్ ఉంది. ఒకటనే కాదు, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట పక్కన. సో మేమేంటంటే మా పక్కనే ఉన్న రెస్టారెంట్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మేమున్న కాటేజ్ నుంచి బీచ్ ఎంతో దూరం కూడా లేదు, జస్ట్ 5 minutes కూడా వాక్ లేదనమాట. అంత దగ్గరలో మేము చూస్ చేసుకోవడం జరిగింది. ఇది మేము జస్ట్ ఆన్లైన్లో చూసి ఈ కాటేజెస్ అన్ని బుక్ చేసుకున్నాం అనమాట. సో ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువే ఉంది, అంత మంచిగా ఉంది. సో చూసారా ఎంత దగ్గరలో బీచ్ వ్యూ ఉందనంటే. మేమైతే ఉన్న 4 daysని మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. నాకైతే ఎక్కడ ప్రాబ్లంగా అనిపించలేదు. ఫుడ్ విషయంలో అయితే కానీ, స్టే విషయంలో అయినా కానీ చాలా బాగా ఉండింది. ఇంకా ఇక్కడ స్టే వచ్చేసరికి మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో వాటర్ కూడా వాళ్ళకు కుండలో పోసి పెడతారనమాట. సో మనం అక్కడ ఫిల్ చేసుకొని బాటిల్స్కి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే బాగా వేడి ఉంది, అఫ్కోర్స్ సమ్మర్,
కానీ మనం జస్ట్ చిల్అవుట్ అవ్వడానికి అయితే బెస్ట్ ప్లేస్. మేము వెళ్ళింది మాత్రం సౌత్ గోవాలో పట్నం బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడే కాటేజెస్ తీసుకొని అక్కడే స్టే చేసామన్నమాట. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో మేము ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తినడానికి వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ వీడియోకి అయితే వింతే. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై గాయ్స్.